ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియకు దేశం సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ప్రజలను తమ వైపు ఆకర్షించేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచార వేడిని పెంచాయి. గతంలో ఎన్నికల ప్రచారం అంటే ఆ హడావుడి వేరేగా ఉండేది. సభలు, సమావేశాలు, పాదయాత్రలు, ఇంటింటికి తిరిగే కార్యక్రమాలతో ఎన్నికల హంగామా హోరెత్తిపోయేది. ప్రజల్లోకి వెళ్లడానికి అదొక్కటే మార్గం కావడంతో ఆ హంగామా, ఆ హడావుడి వేరే లెవెల్లో ఉండేది. కానీ ఇప్పుడు కాలం, దానితో పాటు ట్రెండ్ కూడా పూర్తిగా మారిపోయింది. ఇప్పుడంతా లేటెస్ట్ ట్రెండ్, అదే ఏఐ ట్రెండ్. మానవ జీవితాల్లోకి చొచ్చుకొచ్చిన ఏఐ ఇప్పుడు ఎన్నికల్లోకి కూడా చొచ్చుకొచ్చేసింది. ఇప్పుడు ఎన్నికల్లో ఏఐదే హవా అంతా. దీంతో ఎన్నికల ప్రచారం ఊర్లలో, రోడ్ల మీద కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా జరుగుతోంది. నేటి కాలంలో ఓటర్లను చేరడానికి సామాజిక మాధ్యమాలే ప్రధాన మార్గాలుగా మారాయి. సొంత ప్రచారం చేసుకోవడానికి, ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెట్టడానికి, ప్రత్యర్థులు చేసే ఆరోపణలు తిప్పికొట్టడానికి పార్టీలు, అభ్యర్థులు సోషల్ మీడియానే ప్రధానంగా ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇప్పుడు రాజకీయ పార్టీలు కృత్రిమ మేధ ఏఐ, అగ్మెంటెడ్ రియాలిటీ ఏఆర్, ఇతర అధునాతన సాంకేతికలను వినియోగిస్తున్నాయి. అభ్యర్థులు టెక్నాలజీ సాయంతో దూసుకుపోతున్నారు. గత ఎన్నికల వరకు అభ్యర్థుల ప్రచారం సోషల్ మీడియా పోస్టులతో దూసుకుపోయింది. ఈసారి వారు ఏఐ సాంకేతికతతో ఏకకాలంలో వందల మంది ఓటర్లకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. అభ్యర్థుల తరపున ఏఐ ఓటర్లతో అభ్యర్థి మాటలను అనుకరిస్తూ మాట్లాడుతుంది. వారి సమస్యలను తెలుసుకుంటుంది. అభ్యర్థి పట్ల ఓటర్ల ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంది. వాగ్దానాలు నెరవేర్చలేకపోవడానికి కారణాలు చెబుతూ ఈసారి గెలిపిస్తే పక్కాగా పనులు చేస్తామంటూ హామీ ఇస్తుంది. ఫోన్లో అవతల వైపు ఉన్న ఓటరు మానసిక స్థితిని అంచనా వేస్తూనే తనకే ఓటు వేసేలా ఒప్పిస్తోంది. ఇటీవల కాశీ తమిళ సంఘం కార్యక్రమంలో ప్రధాని మోదీ హిందీ ప్రసంగం ఏకకాలంలో పలు భారతీయ భాషల్లో ఆయన గొంతుతోనే తర్జుమా అయింది. ఏఐ ఆధారిత సాంకేతికతతో అది సాధ్యమైంది. ఈసారి లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఏఆర్ సాంకేతికత హవా ఊపందుకుంది. దీని వాడకంలో తమిళనాడులోని అధికార పార్టీ డిఎంకే ముందంజలో ఉంది. ఆ పార్టీ దివంగత నేత కరుణానిధిని ఏఐ టెక్నాలజీతో ఓటర్ల ముందుకు తీసుకువెళ్తున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ను ఆయన పరిపాలనను ఏఆర్ టెక్నాలజీ ద్వారా కరుణానిధి పొగడ్తలతో ముంచెత్తే వీడియోలు ఇప్పుడు అక్కడి ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అటు అన్నాడీఎంకే దివంగత నాయకురాలు జయలలిత వీడియోలను ఆ పార్టీ ఏఆర్ ద్వారా ఓటర్ల ముందుకు తీసుకువెళ్తుంది. ఇక పలు పార్టీలు తమ ముఖ్య నేతల ప్రసంగాలు, లింకులను క్విక్ రెస్పాన్స్ అంటే క్యూఆర్ కోడ్ రూపంలో ఓటర్లకు అందజేస్తున్నాయి. ఏఐ, ఏఆర్ సాంకేతికతతో ప్రయోజనాలున్న కొన్ని రాజకీయ పార్టీలు వాటిని ప్రత్యర్థులపై దుష్ప్రచారానికి వాడుతున్నాయి. డీప్ ఫేక్ వీడియోలే ఇందుకు ఉదాహరణ. ఒక నాయకుడు మాట్లాడిన మాటలను తప్పుదోవ పట్టించేలా హావభావాలతో సహా ట్యాంపరింగ్ చేయడమే డీప్ ఫేక్. సదరు నేత గొంతుతో అదే పిచ్ లో ఏమాత్రం తేడా లేకుండా వాయిస్ ను మార్చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ పర్యటన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగాన్ని డీప్ ఫేక్ చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు ఎత్తేస్తామని ఆయన అన్నట్లుగా డీప్ ఫేక్ చేశారని బీజేపీ ఆరోపిస్తుంది. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసింది.